ఏం చేస్తున్నాను నేను అందరూ బాగా వస్తున్నాను టీవీ చేస్తాను ఐడియా వారంటీ ఇచ్చేసావా ఏమో ఇప్పుడు రిక్రూట్మెంట్ అయినట్టున్నావు ఏముంది ఇది ఏం లేదు కదా వీళ్ళకే వస్తాయి రైతు త్వరగా కన్స్ట్రక్షన్ అయింది చాలానే అయింది పైన ఉంది స్లాబ్ వాళ్ళే మొత్తానికి ఎన్ని 150 ఫీట్ వారికి ఎంత 13 అంత డిఫరెన్సా నేను ఇక్కడ వచ్చిన మొదట్లో పట్టాలి ఫస్ట్ ప్రోగ్రామ్ బర్త్డే చేసింది నేను మీరే వచ్చి నేను ఫస్ట్ బర్త్డే చేస్తాను 18వ వచ్చిన అందరూ 3 కలిసి 18వ ఇకను నీ దేశమున బలత్కారమైన మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు రక్షణయే నీకు ప్రాకారములని ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకుంటు కాబట్టి ఇది గుమ్మం అంటే గేట్ ఈ యొక్క ప్రాకారం అనేటువంటిది ఏంటి మీకు రక్షణయే మీకు ప్రాకారం ఈ ఇంటికి ఎట్లయితే ఇది ప్రాకారము మానవ జీవితానికి రక్షణ అనేటువంటిది వేసుకుంది ఆ రక్షణ అనేటిది మనకుంటే మనకు చుట్టూ ఏమున్నట్టు ప్రాకారం ఉన్నట్టు ఆ ప్రాకారం దేనికోసం భద్రత కోసం మనము సామాన్యంగా కాంపౌండ్ వాళ్ళు పెడతాం వేరే వాళ్లకు మనకు ఏంటి అది ప్రత్యేకత మన దాంతో వాళ్ళు లోనికి రావచ్చు మనం వాళ్ళ దాన్ని మనం ఆక్రమించుకోవాలి మన దానికి వాళ్ళ దానికి ఏంటి సరిహద్దు అది ప్రత్యేకత క్రైస్తవ జీవితంలో యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మొట్టమొదట వాళ్ళకి మనకి ప్రత్యేకత ఉండాలి సపరేషన్ అనేది యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారి జీవితానికి నమ్ముకోనటువంటి వారి జీవితానికి ఏముంటుంది ప్రత్యేకత ఉంటుంది ఎవడెన్నో క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి ఆ నూతన సృష్టి అనేది మన లేకపోతే మన క్రైస్తత్వం అంతా వేస్టే వాళ్ళకు మనకు కూడా ప్రత్యేకత ఉండాలి వారి చీకటి సంబంధులు మనం వెలుగు సంబంధులు వాళ్ళు అబద్ధం చెప్తే మనం అబద్ధం చెప్పకూడదు అది వాళ్ళు కుడివైపు అంటే మనం ఎడమవైపు అంటాం ఎందుకంటే ఆత్మీయ విషయాలు కాబట్టి రక్షణ అనేటువంటిది మనకి ఏమైతుంది ప్రాకారంగా ఉంటుంది ఇంటికి ఇది ప్రాకారం 108 దొంగలు రావాలంటే రావచ్చు సర్వసాధారణం అలాగనే యేసుక్రీస్తు ప్రభులు వారిని మన రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే పాప క్షమాపణ నిమిత్తం మనకి ఇంకా ప్రపంచమంతా మన మీద కూలిబడి మనకేం సమస్య ఏ జబ్బన్నా రాని ఏ కష్టం రాని ఏ ప్రమాదం రాని లేకుంటే కళ్ళు పుసుకొని వెళ్ళిపోవడం మన ఇంటికి పోతాం మనకు కంగారు పడిన అవసరం లేదు అందుకని రక్షణయే మీకు ప్రాకారము రెండోది ఏంటి ప్రఖ్యాతి నీ గుమ్మములని నీవు చెప్పు ప్రఖ్యాతి అంటే పేరు అనగా ఈ యొక్క గుమ్మము ద్వారా మనం వెళ్ళేటప్పుడు ఖ్యాతి అనేటువంటిది ఎవరు కలగాల ప్రభు కలగాలి ఏ వ్యక్తి ఇటు పోయి ఇటు వచ్చినా
ఆ వ్యక్తులు ఏం చేయాలంటే ఆయనకు ఖ్యాతి తీసుకురావాలి. అంటే ఏంటి? ఆయనకి పేరు తీసుకురావాలి. మనం ఎవరిని మన ఇంట్లో వస్తే వాళ్ళు ప్రేమించే విధానం, వాళ్ళను పరామర్శించే విధానం, ఆతిథ్యం ఇచ్చే విధానం, మర్యాద ఇచ్చే విధానం వాళ్ళు చూసే వీళ్ళు దేవుని బిడ్డుడురా బాబు, ఈ దేవుని బిడ్డుడురా, ఇటువంటి మర్యాద మనకి ఎవరు ఇవ్వడరా, ఇటువంటి ఆతిథ్యం మనకి ఎవరు ఇవ్వడరా. అట్లా వాళ్ళు ఏం చేయాలంటే దేవుడికి ఖ్యాతి తీసుకోండి మన ద్వారా. అది మన క్రైస్తవ జీవితం. అలా లేకుండా మనము మన స్వార్థం కోసము, మన యుక్తి కోసము, మన నటన కోసము మనము జీవించినట్లయితే అది ఏమైపోతుందో చూడండి. దేవునికి అవమానాలు తీసుకొస్తాం, ఖ్యాతి తీసుకురావాలి. మొట్టమొదటి మనకు రక్షణ ఉండాలా. రక్షణ పొందిన మనము దేవునికి ఏం తీసుకురావాలి? ఖ్యాతి తీసుకురావాలి. ఈ దారిలో ఎవరు లోపలికి వచ్చినా పోయినా వాళ్ళ ఇంట్లో వాతావరణమే వేరేనండి, వాళ్ళ మర్యాదే వేరేనండి, వాళ్ళ ఆతిథ్యమే వేరేనండి, వారి ప్రేమే వేరేనండి, వాళ్ళ సమర్పణే వేరేనండి. అట్లా చెప్పాలి మనుషులు. అది మనకు లేకపోతే ఈ ఇల్లు కాదు, వైట్ హౌస్ ఉన్నాయి వేస్టే, అంతా వేస్టే. కొద్దిగా ఎగ్రౌండ్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 4 గ్రూపులు అయినాయి. ఇది ముందు 2 ఉన్నాయి, ఇప్పుడు 4 అయింది. అంతే. దేవుడికి మహిమ కావాలి. ప్రార్థన చేస్తాను. మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున మీ పాదముల చెంత మీ నిత్య నిబంధన రక్తమును మా మీద ప్రోక్షించుకొని మా ప్రియమైన సహోదరుడు దేవదానం గారు, వారి సత్యమైన దేవమ్మ, వారిని ప్రేమించి దీవించి వారికి అనుకరించిన సంతానం మరియు కుమారుడు, కుమార్తె, అల్లుళ్ళు, కోడళ్ళు, మనుమళ్ళు, మనుమరాళ్ళు, తోబుట్టువులకు, పరిశుద్ధులకు, దాసులకు తాత్కాలికముగా భూలోకములో నివసించే నిమిత్తమై మీరు అనుగ్రహించినటువంటి ఈ నూతన గృహ ప్రతిష్ట సమయమందు మేమందరం కూడి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన అవకాశం కొరకై స్తోత్రం. అవును తండ్రి, రక్షణయే ప్రాకారం. అవును, ఈ ఇంటికి ప్రాకారం ఉంది, భద్రత కొరకు నానా రీతులుగా. ఆ ప్రకారంగా మా జీవితాలకు భద్రత ఇల్లు కాదు, మా జీవితాలకు భద్రత మా దేవుడు యేసుప్రభు. ఆయన మేము రక్షకుడిగా అంగీకరిస్తే మా హృదయాల్లో నివాసం చేస్తాడు. యేసుప్రభువే రక్షణ. యేసుప్రభు మా హృదయంలో ఉంటే మాకు ఏ కొరత లేదు. అన్ని భద్రతలు ఆయన మాకు ఇస్తాడు. తదుపరి నిత్యత్వమైన ఇంటికి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అది మా ఇల్లు. ఇది మా ఇల్లు కాదు. ప్రభువా, మేము పరదేశులం, యాత్రికులం. ఈ గ్రహింపుతో మిమ్మల్ని సేవించినట్లుగా చేయము. అదే ప్రకారంగా ఖ్యాతి, మా ప్రభుకి ఖ్యాతి కలగాలి. ఈ గేటు ద్వారా లోనికి వచ్చేవారు, బయటకు వెళ్ళేవారు కూడా నీ ప్రేమను వాడు రుచించాలి. ఏసెవరో ఎరగాలి ఈ బిడ్డల ద్వారా. తద్వారా నీకు ఖ్యాతి కలగాలి. అలాంటి జీవితాలను ఈ బిడ్డలకు మాకును దయచేసి ఇతరులకు బోధించి భ్రష్టులు కాకున్నట్లుగా చేయండి. సాతాను బంధిస్తూ మామూలు మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా, ఈ ఇల్లు ఈ బిడ్డలకు నివాస యోగ్యమైనదిగా మీరు చేయమని తండ్రి పరిశుద్ధాత్మ నామం పేరిట ఏదైనా పాడపాలి. దేవునికే మహిమ, దేవునికే మహిమ, యుగ యుగములకు కలుగును గాక. యుగములకు కలుగును గాక. దేవునికే మహిమ, దేవునికే మహిమ. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దానికి మనలను వారసులా చేసెను, దానికి మనలను వారసులా చేసెను. వందనములను చెల్లింతుము, వందనములను
చెల్లింతుము దేవునికే మహిమ. చాలు. పరిశుద్ధుడవైన దేవా, ఈ మధ్యాహ్న కాల వేళ కృతజ్ఞతాస్తుతులతో భూముల్లో ప్రవేశించడానికి ఈ సమయంలో దేవదానం వల్ల దేవమ్మగావాన్ని ప్రేమించిన ఈ హాల్లోనికి మీ నా పేద ప్రవేశిస్తున్నగా మీ అమూల్య రక్త ప్రోక్షణ కోరుకొంచు వస్తూ వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియేక నామంలో ప్రార్థించి ప్రవేశించి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరదేశులుగా మనలను చేయక పరదేశులుగా ఆడిపోగాడేదాము మన ప్రభుని. దేవునికే మహిమ, దేవునికే మహిమ. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మరొక నూతన దినం మాకు దయచేశారు. మనం దేవదానం అది హాల్ మా మాటను ప్రార్థన జరిగేటప్పుడు తండ్రి మిమ్మల్ని ఆరాధించేటందుకు అంత రిసీవ్ చేసుకుంటాను సంతోషంగా గడిపేటందుకు హాల్ని ఆశీర్వదించి ప్రతిష్టపడుతున్నాను. యేసుప్రభువును ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. You ask the people who are retributed, they ask them, let the persons also. దేవునికి స్తోత్రాలు. మా ప్రభువు, మా రక్షకుడు, సమస్తమనే వైపు ప్రభావి తమను నెరవేర్చుకోవడానికి మీరు తండ్రి నిరాశుడు ప్రధానంగా కుటుంబీకులందరినీ ఆశీర్వదించి దీవించి నూతన గృహం కట్టుకునే దాని కొరకు ప్రభా సమస్తమనే కలగ చేసి ఎన్నో మేలను కలగజేసినావు. మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు. దైవ సేవకుల మధ్యలో రీతిగా మమ్మల్ని కూడా ప్రభా నడిపించినారు సహవాసంలోనికి. నీకు స్తోత్రాలు ప్రభా. దైవ సేవకులందరినీ మీరు ఆశీర్వదించండి. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా సంఘానికి, సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి ప్రభా తండ్రి మేళ్ళని కలగ చేయండి ప్రభా. నీకు స్తోత్రంలో మీరు నివసించండి ప్రభా. మీరు ప్రతిష్ఠిత చేస్తున్నారు నీకు స్తోత్రాలు. ఈ గృహంలో నా తండ్రి ప్రభా నేను నివసించి కుటుంబీకులందరికీ మంచి ఆయురారోగ్యములు ప్రసాదించండి దేవ. నీకు స్తోత్రాలు, వందనాలు మా తండ్రి. గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేయి దేవుడు, అంత కార్యాలు చేయి దేవుడు. నీకు స్తోత్రం తండ్రి. వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ గృహంలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలని, మంచి ఆరోగ్యం పొందుకుని వారిగా చేయాలని ప్రవచన విశ్వాసులందరినీ ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి విశ్వాసుల ద్వారా ప్రభా తండ్రి ప్రత్యేకంగా నా తండ్రి ఎన్నో రోజులకి తండ్రి సముద్రం ఆంధ్రజ్ గారిని కలుసుకునే కృపించినారు. నీకు స్తోత్రం తండ్రి. అవకాశం నాకు కూడా కలిగిస్తున్నారు కలిసి దాని కొరకు నీకు స్తోత్రం. దీంట్లో సహవాసంలో సంతోష సమాధానం కూడా పొంది అందరికీ నా తండ్రి సంతోషాన్ని ప్రసాదించి కృప దయచేసిగా ప్రార్థిస్తూ యేసునామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. పర్వతములు తొలగినను తాతరిల్లిన కొండలు. అనంతరం ప్రేమ విందులో బోధన సహవాసంలో సహాయం చేసి మీ బిడ్డలు తిరిగి వారి గమ్యస్థానాలు చేరు పర్యంతరం మీ కృపాక్షేమలు ఇచ్చి నడిపించవలని, మీ అమూల్య రక్త ప్రోక్షణలో మమ్మల్ని ఒక్కొక్కరిని ప్రక్షాళన చేయవలని, కరెంటు మైక్ విషయంలో సహాయం చేయమని యేసు ప్రభు మా రక్షకు నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తంబుర సీతారతో పాట పాడుతున్నాం.
191 పాఠ సంఖ్య 193 కొత్త పుస్తకాల్లో 191 పాత పుస్తకాల్లో తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించారు. ఒక పాట పాడుతున్నాం. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. గానము చేసెదము. నాదుని పొగడెదము. గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా. అమరుడవై ప్రభు భూమికే తెంచి. అమరుడవై ప్రభు భూమికే తెంచి. మరణపు ముళ్ళు విరచి మరణము గెలిచిన మా ప్రభువా. మరణపు ముళ్ళు విరచి మరణము గెలిచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి. కణాలయముగా చేసిన ప్రభుకు కణాలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమికు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమికు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభువును పిలిచి నరకపు శిక్ష తొలగించె మా నుండి. పరలోక పిలుపుతో ప్రభువును పిలిచి నరకపు శిక్ష తొలగించె మా నుండి. పరిశుద్ధులతో మము చేర్చిన ప్రభు. పరిశుద్ధులతో మము చేర్చి
నిర్మించెను ఇలను గృహముగా తన ఆత్మ ద్వారా. నిర్మించెను ఇలను గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. అచింతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. అచింతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో ప్రభుని ఆరాధించెదము. పన్నైనాది వెనుకటి వలనే మరలా భూమికి రాపక చేరును. మరునైనాది వెనుకటి వలనే మరలా భూమికి రాపక చేరును. మానవ సంపద కీర్తి మహిమలు, మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోవునియా. ప్రియోను మరువకుని ప్రభుని. ఒకటవ అధ్యాయం 28వ వచనం. 1వ అధ్యాయం 28వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 verse 28. Let us all read together loudly, clearly. చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్టనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మొట్టమొదటి మాట గమనించండి. ఏముంది మొట్టమొదటి మాట? దేవుడు వారిని, ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా వెలుగు అనేటువంటిది వేరువేరుగా ఇస్తాడు. ఆ వెలుగు ఏ రీతిగా ఇచ్చిన ప్రజలకు క్షేమం కలగాలి, దేవుడికి మహిమ కలగాలి. ఇది అన్నమాట. ఎవరికి ఏ వెలుగిచ్చినా ఆ వెలుగు ద్వారా దేవుడికి ఏం కలగాలి? మహిమ కలగాలి. అది మనము గుర్తించాల్సింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎట్లా దీవించాడు అని అంటే మూడు రీతులుగా ఆదామును దీవించాడు. ఎలా దీవించాడు అని అంటే మొట్టమొదటిగా మట్టితో చేశాడు శరీరాన్ని. ఇది మొట్టమొదటిగా. రెండవదిగా ఏం చేశాడు అని అంటే నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు, నరుడు జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు ఆ జీవాత్మ, దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేయటానికి రెండు ఆధారం. ఏమిటా రెండు ఆధారము అని అంటే ప్రాణం ఒకటి ఆధారము,
తర్వాత శరీరం ఒకటి ఆధారం. 3 ఉన్నాయి ఇప్పుడు. ఒకటేంటి? ఆత్మ. రెండవది ఏంటి? ప్రాణం. మూడవది ఏంటి? శరీరం. ఈ 3 ఉన్నాయన్నమాట. 3 రీతులుగా దేవుడు మానవుని మొట్టమొదటగా ఆశీర్వదించినాడు. అదే ఒక జంతువుని తీసుకుంటే ఆ జంతువులో ఆత్మ లేదు. గుర్తించండి, జంతువుకు ఉండేది 2. ప్రాణం ఒకటి ఉంది, తర్వాత ఏముంది? శరీరం ఉంది. అందుకే అది చచ్చిపోతే ఏమవుతుంది? చచ్చిపోయిందంటే ప్రాణం పోయింది. తర్వాత శరీరం అనేది ఎక్కడ పోయింది? మళ్ళీ మట్లకి వెళ్ళిపోయింది. కాబట్టి 3టితో మానవుని దేవుడు నిర్మించాడు, దీవించాడు. ఎందుకు దేవుడు ఈ 3టితో మానవుని ఆశీర్వదించాడు అనేది పెద్ద సబ్జెక్ట్. ఇది ఇప్పుడు మనం దాని అంతటిని తీసుకోవటం. ఎందుకొరకునంటే మనమేం కావాలంటే విస్తరించాలి. అందుకే అక్కడ అంటాడు ఆశీర్వదించండి. ఎట్లా అనగా మీరు ఫలించి. ఇది మొదటి. రెండవది ఏం కావాలి? అభివృద్ధి చెంది. మూడవది విస్తరించి. చూసారా, ఈ ప్రపంచం అంతటి మీరు ఏలండి బాబు, నా తరువాత ఏలిక మీరే, నా తరువాత రాజులు మీరే, నేను రారాజును, మీరు రాజులు. గమనించండి, ఇప్పుడు రాజుగారి పిల్లలు ఏమవుతారు? పక్కిలోని పిల్లల. రాజుగారి పిల్లలు రాజకుమారులు. అంతే. ఆ రీతిగా ఆ పరలోకపు దేవునికి మనమందరము కూడా రాకుమారులము. ఆయన రాజులకు రాజు. ఆయన ఆ పరలోకపు దేవుడు మనల్ని 3 రీతిలుగా ఆశీర్వదించి ఏమంటాడు? ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అంటే విస్తరించాలని చెప్పాడు కదా. మీరు విస్తరించాలి అంటే మీరు ఎంతగా దీవించబడతారో అంతగా మీరు ఏమవుతారంటే దీవెనకరంగా ఉంటారు. 12వ అధ్యాయం అవన్నీ మనం ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి మెట్టు చూసుకునే సమయం కాదు, ఎక్కువ టైం అయిపోయింది. మనం త్వరగా ముగించేసుకుందాం. చూడండి అక్కడ ఏం రాయబడిందో. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. చూసారా, అక్కడ నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. అది 2వ కాలం. మనల్ని ఎందుకు దీవించాడంటే బాగా తిని సావరా పోయి సమాధిలోకి హార్ట్ అటాక్ వచ్చి అని కాదు. మనల్ని ఎందుకు దీవించాడు దేవుడు అని అంటే ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. మనము ఆశీర్వదించబడి ఇతరులకు ఎట్లా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను ముద్ద తిని వేరే వాళ్ళ కూడా ముద్ద పెట్టాలి. అది దేవుని ఉద్దేశం. నేను సంతోషించి ఇతరులు నేను సంతోషింప చేయాలి. ఇతరులను నేను ఘనపరచబడాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని సంకల్పం ఏంటి అంటే మనము ఇతరులకు ఎట్లుండాలి? దీవెనకరంగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం అది. నీ అంతకు నువ్వు ఇంటి మీద పెట్టి 50 ఫ్లోర్లు కట్టుకొని ఏమి దీవించబడ్డావని అనిపించోడా? నీకు తలకాయలు మెదడు కూడా సరిగలేదు. అది కాదు మన దీవెన. మనలను దేవుడు దీవించింది ఇతరులకు మనము దీవెనకరంగా ఉండాలి. అది ఇప్పుడు చూడండి, మొట్టమొదట కొడుకో కూతురో ఉంటాడు. అమ్మ నాన్న ఏమనుకుంటారు? వాడు ఒంటరిగా ఉన్నాడయ్యా, మా పాపం ఒంటరిగా ఉండయ్యా, పెళ్లి చెయ్యాలయ్యా అని అంటారు. వాళ్ళకి ఎంత ఆశ కదా. పెళ్ళి అయిన తర్వాత ఏమనుకుంటారు? ఎవరో ఒక కొడుకో కూతురు పుట్టితే బాగుంటుందయ్యా
చూడండి, ఎవరికైనా ఆశ ఉంటుంది. ఏంటి అర్థం? ఒంటరిగా ఉండడం మంచిది కాదు, విస్తరించాలని ప్రతి వారికి ఆశ. ఇప్పుడు ఒకరు చెప్పండి చూస్తాం, నాకు ఒక జతే ఉంది, బట్టలు ఒక జత ఉన్నాయి, చాలండి ఊరికి పోతా, ఒక జత బట్టలు తీసుకుని పోకు. ఎన్ని కావాలంటే మోసుకోబోతుంటారు. ఇంకా ఆడవాళ్ళు చెప్పనవసరంలో పాపం, వాళ్ళకి చాలా ఉండాలి, వాళ్ళకి అవసరం. కాబట్టి నేనేమంటున్నాను, మనము దీవించబడి ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. అందుకొరకు దేవుడు మనల్ని పెట్టాడు. ఇప్పుడు చూడండి, ఎవరో ఒక ఆయన పెద్ద డాక్టర్ అయ్యాడు అనుకో, పెద్ద డాక్టర్ అయినాడు. ఆ డాక్టర్ అయిన తర్వాత ఆయన ఎక్కడ పోతున్న బాత్రూమ్లు కూర్చోని ఉంటాడు, వాష్రూమ్లు కూర్చొని ఉంటాడు డాక్టర్. నేను ఇంత చదువుకున్నానని ఏం చేస్తాడు ఆయన? ఒక ఆసుపత్రికి స్టార్ట్ చేస్తాడు. అక్కడికి ఎంతమంది వస్తారు కదా పేషెంట్లు, వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటాడు. అది ఉద్దేశం. చూడండి, నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాను అనుకో, ఆ ఫ్యాక్టరీని నేనే చేసుకుంటాను. ఆ పని ఏం చేస్తాను? ఫ్యాక్టరీకి తిప్పి పెడతాను. ఏం చేస్తాను? ఎంతమందిని అంతమందిని తీసుకొచ్చి అందులో ఉద్యోగాలు. నేను దీవించబడ్డాను, ఇతరులకు దీవెనకరంగా ఉన్నాను. ఎంత ఎంత అద్భుతమైన సత్యం ఉందో చూడండి. ఆ రీతిగా మన బ్రతుకు జీవితం అంతటిలో కూడా మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. ఇతరులకు నువ్వు దీవెనకరంగా లేకుండా స్వార్థముతో బ్రతికినావు అనుకో, నాది, ఇది నాది, ఇది నా భార్యది, ఇది మా పిల్లలది, ఇది నా మనవళ్ళది, నా మనవరాళ్ళది కదా, ఇది ఒకటి. రెండవది ఏంటి? ఇది మా అన్నదమ్ములది. చూడు, రెండోది ఎట్లా పోతారు, మా అన్నదమ్ములది, దీనికి ఎక్కువైపోయింది తిని, అందుకని వాళ్ళకి పడతారు, వేరే వాళ్ళు పెట్టాడు. మూడవది నా బంధువులది. చూడండి ఎట్లా పోతుందో, అక్కడికి వెళ్ళిపోయాం. తర్వాత నాలుగోది మిగిలిపోతే ఏంటి? ఇప్పుడు వాళ్ళది, ఎందుకంటే నాకు ఓటేయాలి. చూసారా, మనది ఎక్కడ చూసినా స్వార్థంతో కూడిన మన క్రైస్తవ జీవితం తప్ప స్వార్థ రహితమైన జీవితం అనేది మనకు లేదు. కాబట్టి నీవు నేను బ్రతికినటువంటి ఈ అల్పకాల జీవితంలో మనము దేవుని చేత దీవించబడవలెను. మనము దేవుని చేత దీవించబడి ఇతరులకు ఏం కావాలి? దీవెనకరంగా ఉండాలి. నాకు మ్యాథమెటిక్స్ బాగా వచ్చింది అనుకో, నేను మిద్ది మీద కూర్చోను, ఏడ కూర్చుంటాను? ఒక కాలేజీలోనో కదా, లేకపోతే ఇప్పుడు చూడు ఐఏఎస్ వాళ్ళకి నేను లెక్చరర్గా పనిచేస్తానన్నమాట. చూడండి, చాలామంది చూడండి, వాళ్ళు ఎక్కడో మూల కూర్చోరు, అందరికి పబ్లిక్ ప్లేస్లో బ్రదర్ ఆండ్రూ ట్యుటోరియల్స్ అంటారు. ఒకసారి 2 సార్లు వచ్చారు అనుకోండి నా దగ్గరికి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బారు తిరుగుతారు అసలుకు. ఎందుకంటే ఆయన చెప్పేది బాగా అర్థమవుతుందయ్యా, ఏసులు అందరూ పాస్ అవుతారండి. ఎలా ఉంటుందో. కాబట్టి మన జీవితంలో మనం ఏంటి, మన యందు మనము తృప్తి కలిగి మన స్వార్థం కొరకు మనం జీవించకూడదు. మనం ఇతరుల కొరకు జీవించాలి. ఒకవేళ నేను వ్యాపారం చేస్తే కూడా నాకు వస్తుందేమో అని చెప్పిన ఉద్దేశంతో వ్యాపారం చేస్తున్నాను, అంతేగాని ఉచితంగా ఎవరికి నేను చెయ్యను. చూడండి, అందులో కూడా మన ఉద్దేశం ఏంటి? ఇతరులు దీవించబడాలి. ఇతరులు దీవించబడినప్పుడు ఆటోమేటిక్గా నేను కూడా దీవించబడతాను, అంతే. ఇప్పుడు ఇతరులు దీవించబడినప్పుడు నేను కూడా దీవించబడతాను కదండి. ఇప్పుడు నేను ఉదాహరణ చూడండి, నేను గొర్రెలోని, గొర్రెలు బాగా మేపినాను, గొర్రెలే బలుస్తాయా, నేను కూడా బలుస్తానా? ఎవరు మీరు ఏం చెప్పరు? ఏమంటున్నా? నేను బలుస్తానా లేదా అది చెప్పు, మళ్ళా సందేహం పడద్దు. అవి బలిస్తే నేను కూడా బలుస్తా. చూడండి దేవుడు ఎలా పెట్టాడో, దిస్ ఈస్ మ్యూచువల్. అయితే నీవు నేను కూడా
ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇతరులకు మనం దీవెనకరంగా ఉండాలి. నువ్వు తినేది కాదు ఫస్ట్. విధానాల్లో చూడు, మీటింగ్లు అయిన వెంటనే ఏం చేస్తారు, ఒకరొకరు నెట్టుకుంటారు, ఇట్ట నెట్టుకుంటారు. దేనికే? ముక్కలకు. ఏం చేస్తాం పాపం, ముక్కల కొరకు ఏం కొట్టుకుంటారు కదండి. మొన్న మేము ఎస్సీలో అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రీ క్రిస్మస్ ప్రోగ్రాం పెడితే సుమారుగా 3000 మంది స్టూడెంట్స్ వచ్చారు. అందులో 1000 మంది తినడానికి వచ్చారు. మామూలుగా ఈ పక్క ఒక దారి ఉంది, ఈ పక్క ఒక దారి ఉంది. వచ్చినప్పుడు 2 కిలోలు నచ్చుడు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత తినేది మొదలు పెట్టేటప్పటికి ఈ పక్క దారిలో నుంచి వరుసగా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే మాకు తెలియదు, కానీ పిచ్చికి వచ్చేసరి వైపు నుంచి. నేను అనుకున్నాను 2 ఇప్పుడు 3.5 క్వింటాలు పెట్టాము. ఆ 3.5 క్వింటాలు ఎంత అవుతుంది? మామూలుగా పిల్లలు ఎవరు ఎక్కువ తింటారు, ఆడపిల్లలుగా మగ పిల్లలు తింటారు. అనుకుంటే నేను నమ్ముతారో నమ్మరో, లాస్ట్కు ఒక ముక్క కూడా లేదు. అన్నం కూడా అక్కడికక్కడి వైట్ రైస్ ఉంది. ఆ తర్వాత సాంబారు ఒక చుక్క లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే, నేను ఎప్పుడు తినలేండి, నేను ఎక్కడ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ జనాల్లో అంకుల్ లేదు, ఆంటీ లేదు, వెళ్ళిపోతాను. ఎందుకు చెప్తున్నా నేను అనగా, అంత తయారు చేసి పెడితే వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటా. లాస్ట్కు వచ్చారు బాగా బయట నుంచి తినేవాళ్ళు, బాగా పిచ్చికి వచ్చారు. ఏం చేస్తారు, ఇప్పుడు తిండి అయ్యా వదిలిపెట్టాము. నెక్స్ట్ టైం అట్లా చెయ్యము. ఎందుకంటే ఈ అయ్యగారులకు ఇస్తాము మేము అడ్మినిస్ట్రేషన్. ఒక ముక్క రాదు, నేనేం చేసుకొని సావాలి చెప్పండి? అరేంజ్మెంట్స్కు నేను అరవాలి కదండి, అన్నిటికీ నేనే అరవాలి. నా నోరే చెడ్డ కావాలి. వీళ్ళంతా మహాభక్తులు. వీళ్ళు ఏం భక్తులు అనాలా నీకు తెలియదు. పాము చావకూడదు, కట్టి ఎరగకూడదు. ఎవరు ఆడపోతే నాకేంటండి అంటాడు. ఇప్పుడు తగిలించుకునేవాడు నేను, తన్నించుకునేవాడు నేను, తన్నేది నేను, 2 నావే. ఈ దినాలు చూడు ఎంత వేషధారులు అంటే అంత వేషధారులు. దే డోంట్ ఫీల్ ద బర్డన్ ఆఫ్, ఆ భారాన్ని కూడా వాళ్ళు పట్టించుకోరు. మనం ఏం చేయాలి? కాబట్టి నా తలంపు మీకు ఏం చెప్తున్నానంటే, మనము దేవుని చేత దీవించబడి ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. కానీ దేవాది దేవుడు ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఆదామవ్వలను ఏదైనా తోటలో నిర్మించగా, దేవుడు వారిని నా మాట వింటారా లేదా వీళ్ళు అని, ఈ పళ్ళు తినొద్దునా అన్నాడు, ఆజ్ఞాపించాడు. కానీ ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించి దైవ దీవెనలు పోగొట్టారు. శాపగ్రస్తులయ్యారు వాళ్ళు, శాపగ్రస్తులు. భూలోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా శాపగ్రస్తుడే. అన్ని శాపముల కంటే మించిన భయంకరమైన శాపం ఏంటంటే మరణం. మరణానికి కారణం ఏంటంటే పాపం. పాపం అంటే వ్యభిచారం చేసేది, దొంగతనం చేసేది, హత్య చేసేది కాదు నాన్న, అది కాదు పాపం. చాలా మంది ఏమనుకుంటారు, ఇదే పాపం అంటారు. వాళ్ళకుంటే గ్రహింపంతే ఉంది. మనం ఏం చేయలేము. దేవుని ఆజ్ఞను అతిక్రమించుటే పాపం. ఒకటే పాపం. సర్వ మానవ పతనమునకు మరణమునకు కారణం ఒకటే ఒక పాపం. పాపములు కాదు. నీకు సరిగా రాకపోతే గ్రామర్ నేర్పిస్తా. నువ్వు ఎంత పెద్ద హీరో కావచ్చు. పాపము అందుకనే ఏమంటుంది బైబిల్? రోమిలకు రాసిన పత్రిక 6:23లో చదవని అవసరం లేదు. పాపము వలన వచ్చు జీతం పాపములు ఉందా? ఏముంది? పాపం.
పాపానికి వచ్చే శిక్ష ఏంటి? మరణం. మరణం. మరణం అంటే అర్థం ఏంటి? ఎడబాపు. పాపం అంటే ఏంటి? అర్థం ఏంటి? అపవిత్రం. మనకందరికీ తెలుసు, అది మనకందరికీ బాగా తెలుసు. ఎందుకు మనం పుట్టిండేది అక్కడ కదా. వేరే వాళ్ళు పిలుస్తారు పంది అని, అదేమంటుంది? నేను కూడా ఏంజల్ అంటారు. నేను పంది అంటారా ఎక్కడన్నా? మీరు చెప్పండి ఎవరన్నా. నేను పందిని, నేను రోతం తింటాను అని చెప్తారా పంది? నువ్వు అంటున్నావు పందిని, రోత తింటుంది నువ్వు చెప్తున్నావు. అది ఎప్పుడో చెప్పిందా? అదేమంటది? నేను ప్రధాన దూతను అంటాను. అది తినేదేగా, అది తినేది. దానికి ఏమవుతుంది? పంది తినేది ప్రమాణం అంతే. కాబట్టి దాని దృష్టికి అది ప్రమాణం. అలాగున మానవులు కూడా ఈ దినాలు ఎలాగున్నారు? వాడితే వాడికి రైటే, నాకు రైట్, నీది నీకు రైటు. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని మహిమను కోల్పోయాడు. ఎవరో? ఆదాము. మహిమా స్వరూపైన దేవుణ్ణి ఆదాము అవ్వలు చూడలేకపోయిరి. వారి యొక్క నేత్రములకు, ఆత్మీయ నేత్రములకు అంధత్వము కలుగ చేయబడెను, చీకటిమయమాయను. ఇప్పుడు చూడండి, నా కళ్ళు నాకు అడ్డమొచ్చాయి. నా కళ్ళున్నాయి, నాకు నోరున్నాయి, ముక్క అంతా ఉంది. ఆ రీతిగా మానవునికి కూడా ఇప్పుడు ఏం అడ్డం వచ్చిందంటే పాపము. మహిమ పోయింది. ఆ పాప కారణం చేత మానవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తడుగులాడుతున్నాడు. దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలి. ఎంత ఆశ పాపం మానవుడికి. అందుకనే మతాలు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, మతాలు వచ్చింది అందుకే రసయ్యా. ఈ మతాలు ఎందుకు వచ్చాయి అంటే దేవుడు కావాలి, దేవుడు కావాలి. చిన్నారి పిల్లలు టక్కన పడుకొని అమ్మ ప్రక్కన లేచిన వెంటనే మమ్మే 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 అని ఎదుగుతూ ఉంటారు. చేతులు పెట్టి కళ్ళు కలుపుతూ ఉంటారు. మా అమ్మ, వాళ్ళ అమ్మ రొమ్మను ఇటు పెట్టుకుని వాళ్ళకి ఆశ. ఆ రీతిగా మానవుడు కూడా పరమాత్మునితో సహవాసం చేయాలని ఆశ. ఆ పోగొట్టుకున్న పరమాత్మునితో సంబంధం పెట్టుకోవడం తనకు ఆశ. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు మానవుడు? మతాన్ని అనుసరిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, మతాలు ఎందుకు వచ్చాయి? దేవుణ్ణి వెతుకుతూ ఉన్న కారణం చేత వాడు వెతికే విధానము, వీడు వెతికే విధానము పరిపరి విధాలు ఉన్నాయి. అందుకని లోకములో ఉన్న మానవులందరూ కూడా దేవుణ్ణి వెతుకుతున్నారు. దేవుని చేరుకోవాలి, దేవుణ్ణి చేరుకోవాలి. అది ఆదాము అవ్వలే చేశారు బాబా. ఆదాము అవ్వలే చేశారు. ఎలా చేశారు? ఎప్పుడైతే పాపం అనేటువంటి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వాళ్ళు పొందారో వెంటనే పాపాత్మను గుర్తించేశారు. వాళ్ళు పాపాత్మను గుర్తించి పరమాత్మను దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకు ధైర్యం లేకపోయింది. ఆయన మహిమ గలవాడు, వీళ్ళు మహిమను కోల్పోయారు. ఆయన పవిత్రుడు, వీరు అపవిత్రులు. అందుకని ఏం చేశారు వాళ్ళు? వాదామంటే ఏం చేశారు వాళ్ళు? చెట్టు దాక్కున్నారు. ఎందుకంటే మనకి దిగంబరత్వానికి కప్పుకోవడం. ఆ దిగంబరత్వానికి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? మేము కూడా దేవుని దగ్గరికి పోవాలా అనుకొని కచ్చడాలు చేసుకున్నారు. అంజూరపు ఆకులతో ఏం చేసుకున్నారు? కచ్చడాలు చేసుకున్నారు. అంటే ఏప్రన్స్ చేసుకున్నారు, కప్పుకున్నారు. మేము ఇలా కప్పుకొని పోతాం. ఎక్కడికి? దేవుని దగ్గరికి అనుకుంటున్నారు. బాగా అర్థం చేసుకోండి. ఆ రీతిగా ప్రతి మతము కూడా ఇప్పుడు పరమాత్మను చేరుకోవడానికి అనుసరించేటువంటి విధానమే మతం. వాడు ఈ మతం, వాడు ఆ మతం, ఇంకో మతం, ఇంకో మతం. దానాలు, ధర్మాలు, పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు. ఈ క్రైస్తవులు కూడా ఇప్పుడేంటి? వాళ్ళు కూడా మతమును అనుసరిస్తున్నారు. పేరు మార్చుకుంటారు. పేరు మార్చుకుంటారు. ఏం పేరు? నీ పేరు ఒకడు నన్ను అడిగాడు, నీకేం పేరు కావాలన్నాడు నన్ను. ఇది ఎప్పుడు చెప్పిందిలే నేను. ఏం పేరు కావాలో చెప్పు. బడిలో పేరు కావాలన్నా, గుళ్ళో పేరు కావాలన్నాడు నన్ను. ఇది ఏంట్రా బాబు, వాడు బడిలో పేరు అడుగుతున్నాడు, గుళ్ళో పేరు అడుగుతున్నాడు.
అని నేను అనుకొని బళ్ళే పేరు చెప్పు అన్నా. బండి పేరు గోపాల్ అన్నాడు బళ్ళో. గుళ్ళో పేరు చెప్పు పాల్ అన్నాడు. చూస్తే వీళ్ళంతా ఎవరు? వీళ్ళ పాలు గోపాలు, వీళ్ళంతా వీళ్ళే. ఇలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్తారా? నాకు డౌట్. అంటే ఏంటినంటే అలా పరలోకం కావాలా, ఇలా ఈ భూలోకం కావాలి? ఇదే ఈనాడు మనుషులు చేసేటువంటిది. ప్రేమనటువంటి వాళ్ళారా, నేను ప్రభువుని బట్టి మీకు చెప్పేది ఏంటి అంటే, ప్రతి మతము కూడా పరమాత్మను చేరుకోవాలి. ఆశ వాళ్ళకి, ఆశ దేవుని దగ్గరికి పోవాలి, దైవాశీర్వాదాలు పొందాలి వాళ్ళకి ఆశ. అవును, ఇప్పుడు దేవుడు అన్న తిరుదినము నిశ్చయమో నువ్వు చచ్చేదవు అన్నాడు. ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా చూస్తే, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయాడు. యాదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆత్మీయమైన మనోనేత్రం చచ్చిపోయింది. ఈ ఆత్మనేత్రంతో పరమాత్మను చూసే కనులు మనకి లేవు, బాహ్య నేత్రాలు ఉన్నాయి. ఈ బాహ్య నేత్రాలకు పరమాత్ముడు కనపడడు. ఎవడనే కిరస్తాను పొడు దేవుడు నాతో మాట్లాడినాడు అని చెప్పేవాడు దొంగ నంబర్ 1, అబద్ధికుడు. డోంట్ బిలీవ్ దీస్ సో కాల్డ్ ఫెలోస్. దేవుడు నాకు దర్శనం ఇచ్చినాడు, నాతో మాట్లాడినాడు, డోంట్ టాక్ ప్లీజ్. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడద్దు. ఎంత మోసగాళ్ళు తెలిసిన ఈ దినాల్లో బోధకులు విపరీతమైన మోసగాళ్ళైన బోధకులు తయారైనారు. వాళ్ళను మనవాళ్ళు ఏం చేస్తారంటే తోక పట్టుకొని పోతున్నారు. పండగ నాడు కూడా పాత మొగుడైనా అన్నాడు అట్ట కూడా. పండగ నాడు కొత్త మొగుడు కావాలంట. అట్లా ఉంది. ఏం మేలు పొందిన ఏం బుర్ర అన్నా అంటాడు. బుర్ర బాగానే ఉంది కానీ నువ్వు ఆత్మీయంగా ఏమన్నా ఎదిగావనైనా? ఏమన్నా ఎదిగావా చెప్పు. ఈడొక వేషం వేస్తావు, ఆడొక వేషం వేస్తావు, ఆడికొక వేషం వేస్తావు. ఇంత మోసగాళ్ళు. మేము స్టేజ్ మీద నిలబడుకొని ఏం జోరుగా చెప్తామంటే చెప్తాం. హరికథ కాలక్షేపం. బ్రతుకు జీవితాలు ఏమి లాభం చెప్పు. ఏమి లాభమో చెప్పండి. అది ఎవరికి తెలుసు? మనకు తెలియదు. అది అనుభవించే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నా భార్య కూడా నాకు తెలుసు. నీ భార్య గురించి నేను చెప్పాలంటే ఏం చెప్తాను? నేను ఉన్నది లేనిది చెప్తా, లేనిది ఉన్నది చెప్తా. అనుభవించాను తెలుస్తుంది. కాబట్టి నేను డోంట్ టెల్ ఆల్ దీస్ కాకమ్మ బుల్లి స్టోరీస్ బికాస్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అందుకని ఒక ఆయన అంటాడు ఏమనంటే, అవర్ బెస్ట్ క్రిటిక్ ఈస్ అవర్ ఎనిమీ. అవర్ బెస్ట్ క్రిటిక్ ఈస్ అవర్ ఎనిమీ. మన శత్రువే మంచి విమర్శకుడు. మన గురించి మన దోస్తు ఏం చెప్తారు? ఏం దేవగానం అన్న త్వరగా చెప్పలేడు. దగ్గరకు వచ్చిన కింద పడ్డానికి కాదు. మన స్నేహితుడు మన గురించి ఏం చెప్తాడు? నేను దేవదారం అడిగినాను ఆయన, నాకు వినపడలేదు, అందుకని కొంచెం గట్టిగా కాకపోతే స్నేహితుడు అంటే అర్థం ఏంటి? మంచిగా తెలిస్తే మంచిగా చెప్తాడు, చెడ్డగా చెప్తాడా? నేను తాగిపోతానండి, నా దోస్తు కూడా తాగిపోతే ఏం చెప్తాడు నన్ను గురించి? మరి నువ్వేం చెప్తే ఇప్పుడు? ఇట్లా చదువులు చెప్తే మా లాంటి వాళ్ళు ఏం కావాలి బాబా? తాగుబోతుంది మంచిగా చెప్తాడు, దొంగడు గురించి మంచిగా చెప్తాడు, అబద్ధిగాడి గురించి బలా పొగుడతాడు, అర్థం కానటువంటి వాడు అర్థమైన వాడి గురించి బలుగా పొగుడతాడు. కాబట్టి మనల గురించి చెప్పాలనుకోండి, మన శత్రువే. అవర్ ఎనిమీ ఈజ్ ద బెస్ట్ క్రిటిక్. వాడు చెప్తాడు మన రంగు. అయితే వాడు లేనిపోనివని కూడా చెప్తాడు, లేనిపోనివని కూడా చెప్తాడు. లాస్ట్ తప్పు చేశాను అన్నా క్షమించు. ఆ రాత్రి ఒకడు వచ్చాడు,
ఏమన్నా అనుకో, నువ్వు తండ్రికి ఇప్పుడు నేను తండ్రి రానివన్నా, నీ దగ్గర పెరిగినా, నీ దగ్గర అభివృద్ధి పొందినా, మరి ఊరంతా తిరిగితివి, నన్ను గురించి చెప్తివి, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మళ్ళీ నన్ను గురించి పొగిడే అవసరం ఏముందా నాన్న? నన్ను గురించి నువ్వు పొగిడే అవసరం నేనేమన్నా పొగడమని చెప్పానా? ఏమన్నా అనుకో, ఇట్లా అందరూ వస్తారు మళ్ళా మన దగ్గరికి. వాడు ఎవడానంట, దొరికితేనంట దొంగట, దొరకపోతే దొర అంట, ఫోన్ వదిలిపెట్టేస్తాం. దట్స్ ఆల్. ఐ ఆమ్ నన్ టు జడ్జ్ ఎనీ మ్యాన్, ఐ ఆమ్ నన్ టు గివ్ ఎనీ రివార్డ్ టు ఎనీబడి. ఎవరిని తీర్పు తీర్చా నాకు హక్కు లేదు, ఎవరికి బహుమానం ఇచ్చే అధికారం నాకు లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు చెప్తున్నానంటే, మనుషులకి ఏదైనా మేము ప్రసంగం బాగు చేసి ఏం పోతాయా అంటాడు. అవన్నీ అప్పు తెచ్చుకున్నవే, ఇవన్నీ అప్పు తెచ్చుకున్న సన్యాసి మాకు నేర్పిస్తాడు ఈ చదువు. అప్పు తెచ్చుకున్నవి, పుస్తకాలు చదువుకున్న చదువులు, ఆడ విన్నవి మంచి ఉంది అంతే. మీరు ఆత్మీయత కాదు ఇది. చాలామంది ఆత్మీయత అనుకుంటున్నారు, చాలా పొరపాటు. ఆత్మీయత లేదు. కాబట్టి ఆనాడు ఏదేను తోటలో ఆదాము అవ్వలు తమ పాపమును కప్పుకొని పవిత్రుడైన దేవుడి దగ్గరికి వెళ్ళటానికి వారు కచ్చడాలు చేసుకున్నారు. ఈ కచ్చడాలు ఎంతవరకు ఉంటాయి? వర్షానికి తడుస్తాయి, ఎండకు ఎండుతాయి, గాలి విసురు కొడితే ఏమైపోతాయి? రాలిపోతాయి. కాబట్టి మానవుల నీతి క్రియలు, దానాలు, ధర్మాలు, జపాలు, తపాలు, తీర్థయాత్రలు, మతముల మార్పిడి, నువ్వు నేను ఒక డినామినేషన్లో చేరటం, ఇవన్నీ కూడా ఏంటంటే, ఇవన్నీ కూడా ఏమీ కాదు. ఒకటే అంజూరపు ఆకులు పుట్టుకుంటున్నాం, అంజూరపు ఆకులు పుట్టుకుంటున్నాం అంతే. ఆకులు పుట్టుకుంటే మానాన్ని ఎట్లా కప్పుకుంటామో అట్లా కప్పుకుంటాం. కానీ లోపల ఉండేటువంటి పాపపు తలంపులు ఏ మానవుడు తీసేసుకుంటాడు? ఇప్పుడు చెప్తున్నా, నీ లోపల ఉండే కామం, నీ లోపల ఉండే ద్వేషం, నీ లోపల ఉండేటువంటి అసూయ, నీలో నుండి యుక్తి, నీలో గర్వం. నాకే వచ్చు, నేనే బోధిస్తా, నేను నాకంటే భక్తి పనులు ఎవడలేడు, నేను ఎంత నీతిమంతుడు. ఇదంతా పాపం కాదా? ఎంత భయంకరమైన పాపం అది! అన్ని పాపముల కంటే మించినటువంటి పాపము స్వనీతి అనేటువంటి భయంకరమైన పాపం. ఇది నాలో తెలియదు వాళ్ళకి. అది వాడు గంగోడు, వాడు లంగోడు, అది వాడు వ్యభిచారి, వాడు తాగిపోతా, నేను ఎంత చక్కగా సుక్క చూడు నేను అంటారు. అదే పెద్ద పాపం. పెద్ద పాపం అదే, ఇంకా వేరేది కాదు. నేనెంత మంచివాడను అనేదే పాపం. మీరెవరన్నా దానికి ప్రతీకగా లేక బదులుగా బైబిల్ నుంచి ఒక వాక్యం చెప్తే నేర్చుకుంటా. చాలామందికి మంచిగా వాక్యాలు వచ్చు, సంతోషం. నీ స్వనీతి, నువ్వు ఆఫ్టర్ ఆల్ నీ దృష్టికి నువ్వు అనుకుంటున్నావు. అందుకని ఇద్దరు వెళ్ళారు కదా కొత్త నిబంధనలో ప్రార్థన చేసే సందర్భంలో. ఎవరున్నాడు? ఒకడు పరిచయుడు ఉన్నాడు, ఇంకొకడు సుంకర్. ఏమని చేశాడు? పరిచయుడు ఏం చేశాడు? మీకు అందరికీ తెలుసు. ఏమని చేశాడు పరిచయుడు? ఇట్లా లేదు, నేను ఇట్లా లేదు అన్నాడు. అంతా వాని గురించి చూపించాడు. చూపించాడా? తన గురించి చూసారంటే. అయితే వాడేమన్నాడు? అయ్యా ఏమి పాపిన నన్ను కరుణించయ్యా. పైకి కళ్ళెత్తు చూడటానికి కూడా నాకు అర్హత లేదు అన్నట్టు వాడు. ఇప్పుడు ఎవరు నీతివంతుడయ్యాడు? మీరు చెప్పండి. ఎందుకు చెప్తానని మీకు అంటే, నువ్వు నేను బయట అందరూ కూడా మేడిపళ్ళు, అందరూ మేడిపళ్ళే. నిన్నటి రోజున ఒక మెమోరియల్ సర్వీస్ జరుగుతుంటే నేను ఇంకా ఎవరన్నా సాక్ష్యాలు చెప్తారేమో నేను అనుకున్నా. ఎందుకు ఏమో అక్కడికి వెళ్ళగానే దేవుడు నో
నో అన్నాడు. అది అంతా నేను ఎవరో ఈ మనసులో అనుకున్నా, ఆల్ డాక్టర్స్, నర్సెస్, బాబాయ్ సూపరింటెండెంట్, నాకు తెలియదు వాళ్ళ అంత పెద్దోళ్ళు అని. అందరూ ముందు కూర్చొని ఉన్నారు. ముందు కూర్చున్న సందర్భంలో చిన్నగా వెళ్ళిపోయాను, సువార్తకి వెళ్ళిపోయాను. ఎట్లా వెళ్ళాను ఏంటంటే, చచ్చిపోయిన వ్యక్తిని ఆధారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళాను. వాడు అలాగే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ వ్యక్తులు బయటికి వెళ్ళి, ఎవరైతే వారిని ఆహ్వానించిన వ్యక్తి ఉందో ఆ ఆహ్వానించిన వ్యక్తులు, అమ్మా ఇక్కడ కూడా అట్లా చెప్తారా, ఇక్కడ కూడా అట్లా చెప్తారా, ఇదేనా ఎక్కడ, నేను వేసుకోదాం అనుకోలేదు, ఇంకా అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరన్నీ నేను మీటింగ్ అయిన తర్వాత ఆమె వచ్చింది నా దగ్గరికి, అంకుల్ అండి ఏంటి బిడ్డ చెప్పరా అన్న. అంటే మా సూపరింటెండెంట్ గారు, మా ఈ ఫలానా డాక్టర్ వీళ్ళంతా ఏంటిది మేము ఎప్పుడు ఇట్లా వెళ్ళలేదే అని అంటే, నువ్వేమో పెద్ద పాయింట్లు చెప్తావు, నీకు పాయింట్లు కావాలి, నువ్వు పాయింట్లు చెప్తావు, ఎవరికో వాళ్ళకి చెప్పు పాయింట్లు. అన్ని చోట్ల పాయింట్లు చెప్తే పని చేయన్నానా, పాయింట్లు చెప్పే రీతి వేరే. ఇవన్నీ మాకు కూడా తెలుసు. పాయింట్లు ఎక్కడ చెప్పాలో వాళ్ళే చెప్పాలి. పాలు దాపేది ఎవరు దాపాలి, పిల్లలకు దాపాలి, తర్వాత రోగులకు దాపాలి. అంతే. బాగా దొన్నపోతుకు పోయి పాలు దాపుతో కూర్చుంటే కోడి రామమూర్తి మాదిరి దాపాలి. కోడి రామమూర్తి ఒక్కసారికి 4 లీటర్లు ఏమో ఉంటా, నాకు తెలియదు సరిగా ఎన్ని కేజీలు మాంసం, ఎన్ని గుడ్లో అట్లుంటారు. అది కాదు. డోంట్ థింక్ దట్ యు ఆర్ సో అండ్ సో. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. కాబట్టి మన జీవితంలో నేను ఏం మాట్లాడుతున్నానంటే, మీకు ఎలాగైతే ఆదామవ్వలు తమ యొక్క దిగంబరత్వమును కప్పుకోవడానికి స్వప్రయత్నము ద్వారా ఆ యొక్క ఆకులను తీసుకొని కుట్టుకున్నారో, ఆ రీతిగా మానవులందరూ కూడా ఈ మతములను అనుసరించి పాపమును కప్పుకుంటున్నారు. వీడు దానం చేస్తాడు, వాడు ధర్మం చేస్తాడు, వాడు అన్నదానం చేస్తాడు, ఇంకోడు వస్త్రదానం చేస్తాడు, ఇంకొకడు ఏం చేస్తాడు, భూదానం చేస్తాడు, ఇంకొకడు గోదానం చేస్తాడు, ఇంకొకడు రక్తదానం చేస్తాడు. చూడండి, రకరకాల దానాలు చేస్తే నా పాపం పోతుంది, నా పాపం పోతుంది. క్రిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు, బాప్తిజం తీసుకుంటారు, బొట్టు తీసేసుకుంటారు, గాజులు తీసేసుకుంటారు. ఇవన్నీ తీసేస్తుంటే చాలా భక్తులు అంట నంబర్ 1 దొంగలు వాళ్ళే. నువ్వు ఎవరికి నీవు కంప్లైంట్ ఇస్తావా నా మీద, ఇచ్చుకో. పక్కా దొంగలు వాళ్ళే. అదేంటి, ఒక మతాన్ని అనుసరిస్తున్నారు వాళ్ళు, ఒక మతాన్ని. అన్నీ తీసేస్తావు, మంచిది. నేను కొత్తగా తీసేసినావేమి, నువ్వు పుట్టినప్పుడు ఇవన్నీ పెట్టుకొని వచ్చావా, మధ్యలో తగిలించుకున్నావు ఇవన్నీ, ఇప్పుడు మధ్యలో తీసేసినావు అంతే. ఏది నీ దగ్గర ఉండేది, అన్నీ తీసేసినావు. బుడబొక్కలోడు మాది కనబడుతున్నావు. నీ లోపలుండే కంపు పోయిందా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు పోయినాయా? ఒక్కరు చెప్పండి. ఇప్పుడు మా అన్నకి 86 అయిపోయి 87 ఇప్పుడు, మా కోహీర్ అన్నకి. చూడు, అంత పెద్ద మనిషి, చాలా కాలమైన తర్వాత చూస్తున్న పాతోళ్ళు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు అన్నని అడుగుదాం ఏమని, ఎప్పుడంటే కోపం వస్తుంది అన్న? 87 సంవత్సరాలు నీకు కోపం వస్తుందా? అట్లే మాట్లాడుకునేసేపు తర్వాత చూద్దాం అంటాడు. ఎవరికైనా వస్తుంది, నీకు రాదా నాకు రాదా? ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర లోపలు ఉన్నాయి. సైతాన్ మాట్లాడుతున్నావు నువ్వు. లోపల నీకు ఇంత కంపు ఉంది, ఇంత ద్వేషభావం ఉంది, లోపలంతా ఉంది నీకు. బయట చూస్తే చాలా భక్తి మేడుకోండు నువ్వు, నేను కూడా. లోపల ఉండేటిది అంత కంపే. ఈ కంపును మనం తీసేసుకుంటే తిరిగి మనము దేవుని ఆశీర్వాదం పొందుతాం. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఇద్దరు కూడా
దేవుని ఆజ్ఞను అతిక్రమించి దైవాశీర్వాదాలు, దైవ సన్నిధిని పోగొట్టుకున్నారు, దేవుని దర్శనం పోగొట్టుకున్నారు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు, దేవుని నుండి వేరైపోయారు. ఆ వేరైపోయినటువంటి పాపాత్ములైనటువంటి మానవులు ఇప్పుడు ప్రపంచంలో మతాలను అదే మతం. మడపోల దేవుని దగ్గరికి దానాలు చెయ్యాలా, ధర్మాలు చెయ్యాలా, చూడండి, పూజలు చెయ్యాలా, ఉపవాసాలు ఉండాలా, క్రైస్తవ మతం పుచ్చుకోవాలా, బాప్తిసాలు తీసుకోవాలా, బొట్టుదుడు చేసుకోవాలి, గాజులు తీసుకోవాలా, సన్యాసి. నీకు అటువంటి ఉద్యమం నాకు లేదు. అది నీ హృదయం శుద్ధిగా ఉండాలి. ఈ హృదయం శుద్ధిగా ఉండి ఆత్మీయ ఫలము ఫలించాలి. అది దేవుడు కోరుతాడు. అందుకే మీకు అందరికీ తెలుసు బైబిల్లో ఏమనంటే, నా చిన్న పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అంట. అది ఏర్పడాలి నీలో. ఏమిటి ఆ క్రీస్తు స్వరూపం అంటే? అది ఒకటే ఒకటి, ఆత్మ ఫలము ఏమనగా, ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. ఏం ప్రేమ? నేను నా భార్యను ప్రేమించిన, నా పిల్లల్ని ప్రేమించిన, నా ఊరు ప్రేమించిన, నా కారు ప్రేమించేది, అది దైవ ప్రేమ కాదది. అది లోక ప్రేమయ్యా, ఇచ్చిపుచ్చుకునే ప్రేమయ్యా, స్వార్థముతో కూడిన ప్రేమయ్యా. అయితే యేసయ్య ప్రేమ ఏంటి? పాపిని ప్రేమించిన ప్రేమ. ఏం ప్రేమ? ఇప్పుడు ఎవరో చెప్పండి, నేను పాపిని ప్రేమిస్తాను ఎవరైనా చెప్పండి. ఇప్పుడే నేను వాట్సాప్లో తీసుకుపోతా. దేవుని చిత్తమైతే ఒక 2 వారాలు అమెరికాలో ఉంటాను నేను. అక్కడ మా వాళ్ళకి అందరికీ చూపిస్తాను, తెల్లవాళ్ళకి అందరికీ మిమ్మల్ని చూపిస్తాను. ఎవరు ఆ దొరసాని దొరవడం నాకు చూపిస్తే, నువ్వు నన్ను తన్ను, నన్ను ఏమన్నా థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్, హ్యాపీగా ఉంటాను నేను. ఎవరో ఒక్కరు చెప్పండి. ఎవరు మాట్లాడరే? నేను దివాకర్ కదా, నవ్వుతున్నాను. నేను చెప్తున్నాను కదా, మనది మంచి మతం, హెబ్రోన్ది మంచి మతం. కానీ ఇది మార్గంలో ఉన్నతమైన స్థాయి పొందినది కాదు. మందిని మోసం చేస్తున్నాం మనము, ప్రపంచమంతా మోసం చేస్తున్నాం, భలే మోసం చేస్తున్నాం. మన చూడండి, ట్రస్ట్ లేదు, సొసైటీ లేదు, ఏకమన్నారా? 2 ఏళ్ళు నడిపించారా? ఇప్పుడు అందరి మీద కేసులు ఉన్నాయి, బొమ్మేశారు. ఇప్పుడు 4 గ్రూపులు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాలి చెప్పండి? నన్ను బలవంతం చేశారా? నాకు వద్దు బాబు, నాకు అధికారాలు వద్దు, ఆధిపత్యాలు నాకు అవసరం లేదు, అయిపోయింది నాది. నేను ఎప్పుడో ఇదనమో రేపో వెళ్ళిపోతాను. నేను నాకెందుకు నాన్న అంటే, లేదు లేదు రావా యాడికి రావాలి? నేను నారాయణ కూడా నాకు అవసరం. నారాయణ కూడా రమ్మంటారా నన్ను? చెప్పండి. పక్కా మోసగాళ్ళు ఈ దినాల్లో మనం చూసేటువంటి వ్యక్తులు. నంబర్ 1. మనం ఏం మాట్లాడతాం? మనం ఏం మాట్లాడాం? మనం ఏం మాట్లాడలేం. మనకు వద్దది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు నా దేవునికి ఏం సంబంధం, అది నాకు కావాలి. నాకు ఆయనకు సంబంధం. నీ సంబంధం నువ్వేముందా? పెడితే పెళ్లి కొడతావు, లేకపోతే చావు కొడతావు. నువ్వు నీ వ్యాపారం నాకు తెలియదా నీకు? ఇందులో బోధ చేస్తే ఇందులో ఏం బోధ? నీ ఎంతవరకు లోపల పనిచేసింది బాబా? లోపల ఎంతవరకు పనిచేసింది? నీలో మార్పు ఏమొచ్చింది చెప్పు. సినిమా చూస్తే ఎట్లుంటుంది మనకి? ఎన్టీ రామారావు సినిమా ఒకటి చూశాడంట నా ఫ్రెండ్ ఒకడు. నువ్వు రారా అన్నాడు నన్ను తిరుపతిలో, వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్న సందర్భం. నేను అన్నాను, నేను రాను నాకు అవన్నీ అలవాటు. అప్పుడు వేసుకోవడం నేను నమ్మలేదు. రారా అన్నాడు. ఎందుకు అన్నా? ఏముంటుందిరా అన్నాడు. నువ్వు పోరా అన్నా. నువ్వు పోలేదు. వాడు అన్నాడు 365 సార్లు చూశాడంట. ఏందే ఒక సినిమా, అదేందో నా పేరు తెలియదు, ఎన్టీ రామారావు చూసి. తర్వాత ఇంకోడు అన్నాడు, నేను 380 సార్లు చూశాను. ఎవరితే నాకే అక్కినేని నాగేశ్వర. అప్పుడు అన్నాడు, నువ్వు ఏం చెప్తావు చెప్పు అన్నాడు. నేను ప్రతి పదము కూడా కంఠస్థం చెప్తాను అన్నాడు.
ఎందుకు ఎన్నిసార్లు చూశాడా? ఇప్పుడు నేను చెప్పినట్టే ఎవరు వచ్చినారు? పరమానందుడు వచ్చినాడు పెళ్లికి. నీకు అర్థం కాలేదు. నేను ఎక్కడైనా పెళ్లికి పోయినాను అనుకో, ఎవరు వచ్చారు పెళ్లి చేయడానికి? పరమానందుడు అంటాను. నాకు అదే నువ్వు కదా. ఎక్కడన్నా ఇట్లాంటి గృహప్రవేశాలు ఎవరు వచ్చారని చెప్పంటే ఎలకతోలు. నేను చెప్పేది అంతే, నాకు వచ్చేది అంతే. ఎందుకంటావా? ఓనామాలు అనేటువంటి వానికి నేను ఏం చెప్పాలి చెప్పండి? ఓనామాలు చెప్తావా? పెడతారు చరిత్రలు చెప్తావా? ఎవరికి ఏం చెప్పాలి? ఏ సమయంలో ఏది చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. మనుషులు సంతోష పెట్టుటకు, రంజింప చేయుటకు కాదు. మనకి ఏం కలగాలి? హితోపదేశం. మనుషులకి ఏమున్నాయి? దురద చెవులు ఉన్నాయి. ఆ దురద చెవులకు అనుకూలంగా మనం బోధ చేయాలి. కానీ మన యొక్క హృదయంలో ఉండే చెడును తీసేటువంటి ఎంత యుక్తి ఉందండి ఈ దినాల్లో మనుషులకి. అబ్బో బాబు బాబోయ్, ఎలా మాట్లాడతారు, ముందు ఎలా ఎంటాలు చేస్తారు, అంత యుక్తే. అలా ఉండకూడదు. అది క్రైస్తత్వం, అదే ఆత్మీయత. బోధ కాదు, బంగారు కట్టేది కాదు, ప్రపంచం తిరిగేది కాదు, మర్మాలు చెప్పేది కాదు. కానీ ఆత్మీయత ఉండాలి. ఆత్మీయత, యేసు రూపం. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. ఒక్కటే, ఇంకేం చెప్పద్దు. ఆ ప్రేమ నీకు ఎక్కడుంది? పైసలు ఇస్తే బాగా ప్రేమిస్తావు, పైసలు ఇవ్వకపోతే బాగా ద్వేషిస్తావు. ఎవడు నాకు ఇస్తాడో వారింటికి 10 సార్లు వెళ్తాను, ఎవడు నాకు ఇవ్వడో 10 ఏళ్ళైనా రాను. ఒకడు వచ్చి అన్నాడు, అంకుల్ ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినావా? నేను అన్నాడు, ఎప్పుడన్నా నేను పిలిచినావా అన్నా. కాదు అంకుల్, నేను పిలవాలా అన్నాడు. ఓ నువ్వు చెప్పు, నాకు జబ్బు వచ్చిందని చెప్పు, వస్తా. పెద్దదే. మరి ఎట్లా అంకుల్? కాపరి కదా. నిజమే, రైటే. నేను కాపరి ఒక ఊరికి కాదు కదా నాన్న. నేను అన్నాను, మోడీ గారు ఎప్పటి నుంచి ప్రైమ్ మినిస్టర్ అన్నా? 3 టర్మ్స్ కదంటే, ఇప్పుడు 3rd టర్మ్ కదా. ఎన్నిసార్లు వచ్చినాడు మీ ఇంటికి? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు దగ్గర కదండి. ఇప్పుడు 12 అయిపోయిందేమో కదా, 13, 12 జరుగుతుంది కదా. ఎన్నిసార్లు వచ్చాడు? ఏడున్నావు నువ్వు అన్నా. నేను ఢిల్లీలో ఉన్నానన్నా. ఎక్కడున్నామన్నా? అది గురుగావ్ దగ్గర ఉన్నాను. ఎక్కడి? కంపెనీ దగ్గర ఉన్నాను. అట్లా ఎప్పుడు వచ్చినాడా? మరి అంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ నీవు దగ్గరికే రాకపోతే నేను ఎట్లా వస్తాను? కాబట్టి గుర్తుపెట్టుకో, ఆయన బాధ్యతలు వేరు, నా బాధ్యత. బస్తీ లీడర్ ఎక్కడ ఉంటాడు? ఎవరు మాట్లాడరా? బస్తీలోనే ఉంటాడు. 24 గంటలు పడతానే ఉంటాడు వాడు, బస్తీ లీడరు. రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు బస్తీలో నిలబడతారా? పనికి రాను మాట్లాడుతూ ఉంటారు. అట్లా మనం ఏం చేయలేము. పని పాట లేకపోతే బస్తీ లీడర్ బస్తీలోనే ఉంటాడు, 24 గంటలు అందుబాటులో ఉంటాను. నీకు నేను ఉంటాను కదా. అట్లా కాదు, నువ్వు ఎందుకు వస్తున్నావు అక్కడికి? కాబట్టి ఏమైనటువంటి వారులారా, నేను మీకు చెప్పే తలంపు ఏంటంటే, దేవుడు మనలను ఏం చేశాడంట? ఆశీర్వదించను. బస్. ఎందుకు ఆశీర్వదించినాడు? ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. అది కాదు వేసుకుని జోబులు వేసుకునేది, వేసుకునే ప్రాక్టీ కొనుక్కుండేది, వేసుకునేది బ్యాంకులు వేసుకుండేది, వేసుకునేది ఇంకో చోట పెట్టేది కాదు. బాయ్, ఇట్స్ నాట్ రైట్. మనకు దేవుడు ఇచ్చింది ఎందుకంటే వెదజల్లడానికి, పంచి పెట్టడానికి, ఇతరులకు ఉపయోగకరంగా వాడటానికి. నాకు దేవుడు వరం ఇచ్చాడు, ఇతరులకు పంచిపెట్టాలి. నాకు ధనం ఇచ్చాడు, నేను పంచిపెట్టాలి. నాకు బలం ఇచ్చాడు, సహాయం చేయాలి. నాకు మంచి విలువ ఇచ్చాడు, విలువను ఇతరులకు ఉపయోగించాలి. నా కొరకు కాదు, నా స్వార్థం కొరకు కాదు నేను వాడుకుండేది. నాకు తెలుసు కొంతమంది
కుడిలో కూర్చొచ్చిన లేచి వెళ్ళిపోతారు. ఎందుకు తెలుసా? ఆండ్రూస్ బ్రదర్ అంటే కూర్చొని నేను అంట. తెలుసో తెలియదు. ఎందుకో తెలుసా మీకు? ఎవరు మాట్లాడరా? ముగింపుకు వచ్చిన డోంట్ వరీ. ఎందుకయ్యా? మా శేషు బాబు చెప్తాడు. ఆయనకి మంచి గ్రహింపు ఉంటుంది. ముఖాన్ని దిగుతాడా? ఖండిస్తే తప్ప తీసుకోరు కదా. వాళ్ళు పొగుడుతూ ఉండాలి. అందుకని చిన్నగా లేచిపోతారు. ఐ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరెవర్ ఐ గో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని దీవించేది ఇతరులకు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉండాలి. ఎవరు? నేను దేవదారులు ఉండాలి. ఇంట్లో ఉండి దేవుని చేత ఏం కావాలి? దీవించబడాలి. దీవించబడి ఇతరులకు దేవుని గుర్తుపెట్టుకో. ఆఫ్టర్ ఆల్ నీ డబ్బు అవుతుంది. నీ డబ్బు నేనేం చేస్తాను? ఒక గజ్జి అంటాను. నువ్వు నీకు ఉండొచ్చును 50 ఫ్లోర్లు కదా, నీకు ఉండొచ్చును 100 కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్. ఏం తీసుకుపోతావు నాన్న? తీసుకుపోతావు బాబా? నన్ను అడిగితే ఏ ధనవంతుడు కూడా సమృద్ధిగా తిండు. తెలుసా మీకు? ఏ ధనవంతుడిగా తిండు. ఏమి అనుసంగా తింటాడా? ఎందుకో? ఎందుకు నెమ్మది బోల్డ్ అంత ఉంది కదా. ఎవరైనా చెప్పండి, 100కి 80 పాళ్ళు నేను ధనవంతులను సమృద్ధిగా తింటానే వాళ్ళు ఎవరో చెయ్యెత్తిపించండి. ఈయనన్నాడు సేవకుడు, ఆయన అడగండి, నువ్వు సమృద్ధిగా తింటావా? కరెక్ట్ తింటాడు. ఉప్పు తిండు, కారం తిండు. నేనేమో తినకుంటే చచ్చిపోతాను. ఆయన తింటే చచ్చిపోతాడు. ఇంకా కొద్ది కాలం బ్రతకాలని ఆశ. పాపం ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే గుర్తింది. ఎందుకంటున్నాను నేను అంటే తప్పు కాదు. నేను అనేది ఏంటంటే ఉన్నా తినేది అదృష్టం ఉండాలి. దేవుడు ఇస్తాడు కానీ తినడానికి అనుమతించడు. తినడానికి అనుమతించడు. చూసారా? ఎప్పటికంతే నాదేనంటే నీదేనా. నేను ఇప్పుడు ఏమంటానంటే ప్రభువా తినకుండా చెయ్యి అంటున్నాను. కానీ ఎందుకంటే నేను 50 ఏళ్ళు వస్తాను అనుకున్నాను, కానీ దేవుడు 70కి తీసుకొచ్చాడు. ఇంకా చాలు బాబు, ఎప్పుడు తొందరగా వెళదాం అనుకుంటున్నాను. ఎందుకో మరి. కాబట్టి నీవు నేను భౌతికమైన ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడని మనం అతిశయించాల్సిన అవసరం లేదు. వాటి కొరకు ప్రాకులాడని అవసరం లేదు. మనము మన యొక్క దీవెనలు ఏమో తెలుసా అండి? భౌతికమైనవి కావు. చూడండి 1:3 మీకు అందరికీ తెలిసిందే. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అక్కడ చూడండి ఎంత మంచి మాట ఉందో చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించండి. ఏం ఆశీర్వాదాలండి? ఆత్మ సంబంధమైన. ఏం ఆశీర్వాదాలు? ఆత్మ సంబంధం. మరి ఇంతలా ఉన్నా నేను ఇంత ఎరిగినా, ఇల్లు కట్టినా, ఇంత కట్టినా, నేను ఇన్ని ప్లాట్లు కొనుక్కున్నా, ఇంత పెద్ద స్థలం ఉంది, నాకు ఇంతంతా ఉంది, ఇదని ఆశీర్వాదం. ఎవడా బుద్ధి లేను అని చెప్పింది మీకు. దేవుని వాక్యం ఏమంటుంది? ఒకని ధనము విస్తరించుట మరి జీవమునకు మూలం కాదు. మరి అటువంటి దానికోసం ఎందుకు ప్రాకులాడితే? చెప్పేది కదా, నువ్వు చెప్తావు, నేను కూడా చెప్తాను. మన ధనం మీద మనసు ఉండదా నాయన? చెప్పేదే ఉండేది ఎవరిదైనా అంతే, నేనే కాదు, అందరిదే అంతే. మాట్లాడుతూ సరే దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఇంత పంచుతావా? కాబట్టి దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడండి? నాకు ఎలా పంచుతామో అంతగా ఆత్మీయ తృప్తి పొందుతాం. కాబట్టి నేను ఇప్పుడు మీకు
ఇచ్చే ఒక ప్రశస్తం ఒకే తలంపు ఏంటంటే దీవెనలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాలు ఏంటి అంటే భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసిక 3 రీతులు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చూడండి. ఇప్పుడు మనము ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు అంటే ఒకటే కడపటిగా మానవుని జీవితంలో నిలిచేది ప్రేమ ఒక్కటే ప్రేమ. అన్నిటిలో శ్రేష్టమనేది ప్రేమయే. అన్నిటిలో శ్రేష్టమనేది ప్రేమయే. గుర్తుపెట్టుకోండి. ఆ ప్రేమలోనికి మనం ఎవరు ఆ ప్రేమ? దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన రూపం మనకు ఆ రూపం మనకు వస్తే ఎవరితో తిట్టినా కొట్టినా థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఇవ్వలేదు, ప్రైజ్ ది లార్డ్. నిందించి, దూషించి, హింసించి, తృణీకరించి చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు సంతోషించి, ఎవరు ఆ హీరోయిన్ చెప్పున్నారు చూద్దాం. నేను సంతోషిస్తాను. హీరోయిన్ ఎవరో, ఆ హీరో ఎవరో ఒక్కసారి నాకు కొంచెం లేచని పెడితే నేను ఫోటో తీసుకుంటాను. నేను సంతోషిస్తా తిడితేని. ఏమన్నా తిమోతి చాలా నెమ్మదస్తుంది. ఒక్కరు జోలికి పోడు, అస్సలు పోడు. నువ్వు గట్టిగా అన్నావా బీపీ పెరిగిపోతాయి. పాపం శరీరం అది తెచ్చుకుని వచ్చింది కాదు. కాన్స్టిట్యూషన్ అంటారు, బాడీ కాన్స్టిట్యూషన్. కొంతమంది ఉన్నారు, నువ్వు ఎంత నదిట్టు బర్రె మీద వర్షం పడ్డట్టే. ఆ బర్రె ఏం చేస్తుందంటే తోక పైకెత్తుకొని గొయ్యి గొయ్యి అంటారు, పరిగెత్తదు. ఎవరు చూసారా? బర్రె మీద వర్షం పడితే పరిగెత్తుతుందా? పరిగెత్తదు. అది హ్యాపీగా ఉంటుంది. అది అదే పశువులు అయితే పశువులు పరిగెత్తిపోతాయి. ఆ రీతిగా నీవు నేను ఆత్మీయ ఐశ్వర్యంలోనికి రావాలి. ఆ ఆత్మీయమైన ఐశ్వర్యంలోకి వచ్చినప్పుడు ఇతరులు చూసి వాళ్ళు చూడండి, ఇప్పుడు స్టెఫను రాళ్ళతో కొట్టారు కదా, ఆయన ఏమన్నా అన్నాడా? ఈ యొక్క వీరి మీద మోపబడకుండును గాక అన్నాడా? ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికి. ఎవడండి చెప్పేది? మా విలియం చెప్తాడు. ఏం నాయనా, ఒకసారి రాయితో కొట్టు, మళ్ళీ చూస్తాను ఈ కథ, అయిపోయిన కథ కదండి. అంతే, నీదైనా నాదైనా. కాబట్టి మన దీవెనలు ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైన. ఏదైనా తోటలో దేవుడు వారిని ఆశీర్వదించను. ఈ ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అబ్రహాం వలె నీవు నేను ఎంత మాత్రం ఆశీర్వాదకరంగా ఉన్నాం. మన ద్వారా మన ఇరుగు పొరుగు వాళ్ళు ఏమైనా క్షేమాభివృద్ధి పొందగలరా? మనకున్న సంతోషాన్ని ఇతరులు పంచుకోగలరా? మనకున్నటువంటి ముద్ద అన్నం, ఒక ముద్ద అన్నం అందులో సగం వాళ్ళకి పెట్టగలమా? ఏం చేస్తాం చెప్పండి. నీవు నేను కూడా ప్రభు నమ్ముకున్నాం, కానీ మనం ఇతరులకు దీవెనకరంగా లేము. ఒకవేళ మనము దీవెనకరంగా ఉండాలా అన్నట్టు నేర్చుకోను ఏదో చేసామనుకో, ఎందుకంటే మనకు రావాలిగా. ఇప్పుడు నా బోధ వినాలంటే మనుషులు ఏం చేయాలి? నన్ను మెచ్చుకోవాలి. నన్ను మెచ్చుకోవాలని నేనేం చేయాలి? ఇక్కడ అక్కడ రా తీసి ముందు పెట్టి ఏం చేయాలి? పెట్టకపోతే వాడు నమ్ముతారు. ఎవడన్నా నన్ను ఎవడు రానివాడు, నోబడి అలౌస్. కాబట్టి మన జీవితంలో ఇతరుల నుంచి మనం పొందడానికి మనం సిద్ధపడుతున్నామే, కానీ ఇతరులను సిద్ధపరచడానికి మనం సిద్ధపడటం లేదు. మనం ఇతరులను దీవించడానికి మనం దీవెనకరంగా లేము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే
నీవు నేను యేసుప్రభు నమ్ముకున్నాం, నేను కాదని. దేవుని బిడ్డలమే కాదని. మనం ఆయన రూపంలోనికి వచ్చామా? ఆయన రూపంలోనికి మనం వచ్చామా? నిత్యత్వానికి వెళ్ళినప్పుడు సమకూర్చుకున్న ఫ్లాట్లు, వెండి, బంగారము, ఇళ్ళు, వాకిళ్ళు అక్కడ ఏమన్నా ఉంటాయా? ఏముండవు. నేను సుమారుగా అంటే ఒక 25 సార్లు పైన వెళ్ళి ఉంటాను అమెరికాకి. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం.